అత్యంత వివాదాస్పద స్వామీజీ నిత్యానంద మరో సంచలన ప్రకటన చేశారు. అత్యాచార ఆరోపణలతో అరెస్టులు, కోర్టు కేసులను ఎదుర్కొంటోన్న ఆయన దేశం విడిచి పారిపోయారు. సరికొత్త దేశాన్ని సృష్టించారు. ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి విమాన సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని నిత్యానంద స్వయంగా వెల్లడించారు. కైలాస పేరుతో తాను సృష్టించిన దేశాన్ని సందర్శించాలనుకునే తన భక్తుల కోసం కొత్తగా చార్టెడ్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు నిత్యానంద తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా నుంచి తన కైలాస దేశానికి ఉచితంగా సందర్శకులను తీసుకెళ్తామని పేర్కొన్నారు. 3 రోజుల పాటు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి ఇస్తామని, అనంతరం ఎవరైనా సరే తిరిగి వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని షరతును విధించారు. అక్కడ ఉన్న 3 రోజులు ఉచిత ఆహారం, నివాస వసతిని కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికతను అలవర్చడానికే ఉచిత సేవలను కల్పించినట్లు పేర్కొన్నారు. తమ దేశ వీసాల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, అధికారిక వెబ్సైట్లో వీసా దరఖాస్తు కోసం ఇమెయిల్ పంపించితే సరిపోతుందని అన్నారు. సందర్శకులు పంపించిన ఇమెయిల్ ఆధారంగా వారికి తాము వీసాను మంజూరు చేస్తామని తెలిపారు. కైలాస పాస్పోర్ట్, జాతీయ పతాకాన్ని నిత్యానంద ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా ఆయన kailas.org పేరుతో వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. కైలాస దేశానికి సంబంధించిన పూర్తి వివరాలను అందులో పొందుపరిచారు.